ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చేసి ఒక క్వశ్చన్ మార్క్ వేసాడంట. ప్రభువా, నీవు నా కోసం ఏం చేసావు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడంట. అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడంట, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడంట. ఎంతలా ప్రేమిస్తున్నావా అంటే, ప్రాణం పోయేంతలా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు చెప్పాడంట. అనిన తర్వాత దేవుడు ఆయనకు ఒక క్వశ్చన్ వేసాడంట. ప్రాణం పోయేంతలా నేను నిన్ను ప్రేమించి, నీ పాపాన్ని నేను తీసుకొని, నీ శాపాన్ని నేను తీసుకొని, నీ దోషాన్ని నేను భరించి, నీకు పడవలసినటువంటి మరణ శిక్షను నేను అనుభవించి, నిన్ను బ్రతికించి జీవములోనికి దాటించాను. అయితే నీవు నా కోసము ఏమి చేస్తున్నావు అని దేవుడు అడిగాడంట. ఈయన అన్నాడంట, ప్రభువా, నేను నీ కోసం దశం భాగాలు ఇస్తున్నానయ్యా, నేను నీ కోసం కానుకలు ఇస్తున్నాను, నేను నీ కోసం పేదలకు నీ పేరు మీద అన్నం పెడుతున్నాను, నేను నీ పేరు మీద వస్త్రదానం చేస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, ఎన్నెన్నో చేస్తున్నానయ్యా, ఇంతకంటే ఇంకా ఏమి కావాలి దేవా అని అడిగాడంట. అప్పుడు దేవుడు చెప్పాడంట, నీ అన్నదానం కాదు, వస్త్రదానం కాదు, పేదలను ఆదరించడం కాదు, ఇది కాదు నాకు కావాల్సింది. నేను నీ కోసము ప్రాణం పోయేంతలా ఎందుకు నిన్ను ప్రేమించానో తెలుసా? ఎందుకు ప్రభువా? నీ హృదయాన్ని నాకు ఇస్తావని. నీ హృదయాన్ని ఇవ్వకుండా, నీ హృదయంలో కల్మషం పెట్టుకొని, నీ హృదయంలో దోషం పెట్టుకొని, నీ హృదయంలో పాపాన్ని పెట్టుకొని, నేను అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నా, అలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా, నేను గొప్పవాణ్ణి గొప్పదాన్ని అని ప్రకటించుకుంటే లాభమేంటి?